ఏపీ పోలీసులు అత్యాధునికమైనటువంటి వ్యవస్థని సెక్యూరిటీకి ఉపయోగించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి తిరుపతి అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో భాగంగా తెలియజేసినటువంటి విషయాలను ఒకసారి గమనించినట్లయితే, రాత్రిపూట పెట్రోలింగ్కి, నైట్ టైం పెట్రోలింగ్కి డ్రోన్లని, మ్యాట్రిక్స్ 4 డ్రోన్లని ఉపయోగిస్తున్నారు అనేటువంటిది వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ డ్రోన్ల ద్వారా ఆల్రెడీ కలెక్టర్ ద్వారా మరొక 5 డ్రోన్లను అదనంగా సమకూర్చుకున్నామని, ఈ డ్రోన్ల ద్వారా నిర్మానుష్య ప్రదేశాలు, సెక్యూరిటీ హైగా ఉండాల్సినటువంటి ప్రదేశాలు, రైల్వే ట్రాక్లు, అలాగే పట్టణ శివారు ప్రాంతాలు, ఇలాంటి వాటి మీద పూర్తి స్థాయిలో గస్తీ నిర్వహిస్తున్నామని, ఎక్కడైనా ఏదైనా అనుమానితంగా కనిపించినట్లయితే వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా లాండ్ ఆర్డర్ పూర్తి కంట్రోల్లో ఉండేటువంటి విధంగా గంజాయి బ్యాచ్ ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా చెలరేగిపోకుండా, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇవి చాలా దోహదం చేస్తున్నాయని, అయితే దీంతో పాటుగా ఈ డ్రోన్ టెక్నాలజీని ఈ విధంగా వాడటం వల్ల ట్రాఫిక్ నియంత్రణకు కూడా చాలా వరకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి తెలియజేశారు. ఓవరాల్గా సెక్యూరిటీ ప్రస్తుతం పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వమే సెక్యూరిటీని పెంచుతూ పోతుంది. సో డ్రోన్లతోటి ఆల్రెడీ కాశ్మీర్ మొత్తం జల్లెడబడుతున్నారు ఉగ్రవాదుల గురించి. ఇటువంటి సమయంలో తిరుపతిలో కూడా ఆల్రెడీ డ్రోన్లతోటి గస్తీ కాస్తున్నారు. డ్రోన్లతో హై సెక్యూరిటీ జోన్గా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి.